హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ఈ యొక్క ఉదయకాలమే దేవుని యొక్క వాక్యం ధ్యానించుకుంటూ ఎంతో క్షేమము, దేవుని యొక్క కృప మీకు అందరికీ తోడైండునుగాక. ఈరోజు దేవుని యొక్క వాక్కు సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 5 నుంచి 7 వాక్యాల వరకు చదువుకుందాము. సౌలు ఫిలిస్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీ సెలవీయకుండెను. అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణపిశాచము గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞేయగా, వారు చిత్తము, ఎండోరులో కర్ణపిశాచము గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమా, సౌలు ఇశ్రాయేలీలలో చిట్ట చివరి గోత్రమైన బెన్యామీను గోత్రములో పుట్టినటువంటి సౌలు. ఈ సౌలును దేవుడు చూచినాడు. ఈ సౌలును దేవుడు రాజుగా ఎన్నుకున్నాడు. సౌలు ఇశ్రాయేలీలకు రాజుగా ఎన్నుకోబడిన తర్వాత సమూయేలు ద్వారా రాజు అభిషేకాన్ని పొందింపబడి రాజ్య పాలన చేస్తాడు ఈ సౌలు. అయితే ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గర విచారణ చేసి ఇశ్రాయేలీలు ముందుకు అడుగేసేవారు. దేవుని దగ్గర ఆలోచన తీసుకొని అడుగు ముందుకేసేవారు. సౌలు మాత్రము దేవుని దగ్గర మోకరించి దేవుని దగ్గర విచారణ చేసి ముందుకు అడుగు వేయకుండా సమూయేలుకు సమస్యలు చెప్పి, ప్రార్థన చేయి పాస్టరు, ప్రార్థన చేయి సమూయేలు గారు అని చెప్తూ వస్తూ ఉన్నాడే తప్ప తనకంటూ దేవునితో ఒక అనుబంధాన్ని పెంచుకోలే. సౌలు సమస్యల కూపంలో కూరుకుపోయినాడు. పైగా దేవుడు సమూయేలు ద్వారా మాట్లాడి, ఇది ఇలా చేయొద్దు, ఇది ఇలా చేసావు, ఇది తప్పు, నేను ఇలా చేయమన్నా నువ్వు ఇలా చేసావు అని సమూయేలు ద్వారా దేవుని యొక్క మాట తెలియజేసి గద్దించి హెచ్చరించినా కూడా వినకుండా తనకు నచ్చినట్టుగా తన కన్నుల ఎదుట ఉన్న పరిస్థితులను బట్టించి మనుషులు వెళ్ళిపోతున్నారు. అందుకనేసి బలులు అర్పించటం. ఇప్పుడు మనం చదివినది ఫిలిస్తీయుల దండున చూసి, శత్రువులను చూచి మనస్సులో భయపడినాడు. ఏం చేస్తారో ఈ శత్రువులు ఇంకా నన్ను అనుకున్నాడు. అందుకనేసి దేవుని దగ్గర విచారణ చేసిన ఇక దేవుడు మాట్లాడలే. ఎందుకంటే అంతకుముందు దేవుడు మాట్లాడినారు, అంతకుముందు దేవుని యొక్క ఉద్దేశాలు తెలియజేసినాడు. అంతకుముందు దేవుడు ఏదైతే తెలియజేసినాడో దాన్ని చేయకపోవడాన్ని బట్టి కూడా హెచ్చరించినాడు, గద్దించినాడు. చక్కబరుచుకుంటాడేమో అనేటువంటి ఆశతో సౌలు విషయంలో చూసినాడు దేవుడు. అయితే సౌలు తన స్వభావాన్ని మార్చుకోలేదు, కానీ సౌలు తన యొక్క లక్షణాలు మార్చుకోలేదు. సౌలు దేవునికి ఇష్టంగా మారాలనుకోలేదు. కానీ దేవుడు మాట్లాడకుంటే ఏంటి, దేవుడు స్వప్నం ద్వారా కానీ ఊరీము ద్వారా కానీ మాట్లాడకుంటే ఏంటి, నేను ఇంకొక ఆప్షన్ తీసుకుంటాను, దేవుని ద్వారా యెహోవా ద్వారానే నేను జవాబు అందుకుంటానా చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. కాబట్టి నేను కర్ణపిశాచి దగ్గర విచారణ చేస్తాను. ఎంత మూర్ఖంగా దిగజారినాడు, ఎంత దేవునితో అనుబంధము లేని బ్రతుకైపోయి దిగజారినాడు. దేవుడి దగ్గర అవి ఒక లెక్కన, వాటిని ఒకప్పుడు దేవుని భయభక్తుల్లో ఉన్న మొదటి దినాల్లో, ఫస్ట్లో రాజైన మొదటి దినాల్లో అందరిని, అటువంటి వాళ్ళందరినీ తరిమేస్తున్నారు. అసలు అటువంటి వాళ్ళను దేశంలో ఉండకుండా చేస్తున్నాడు. కానీ ఈ రోజున వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ కాళ్ళ కడబడి కర్ణపిశాచి గల ఒక స్త్రీ దగ్గరికి పోయి విచారణ చేస్తూ ఉన్నాడు. నేను ఎలా, నా పరిస్థితి ఏంటి, నాతో దేవుడు మాట్లాడలేదు కదా, అందుకని నేను పోయినాను అనేసి చెప్పి సమూయేలును రప్పించమని చెప్తాడు కర్ణపిశాచి కలిగిన ఆమెతో. దేవుని సంగమా, ఈరోజున చాలామంది సంఘానికి వస్తుంటారు, రక్షింపబడి ఉంటారు, బాప్తిసాలు తీసుకొని ఉంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, మరి పరిచర్యలో ఉంటారు. కానీ
దేవునితో అనుబంధం ఉండదు. సౌలులాగా దేవుడు కోరుకున్న జీవితాన్ని జీవించరు. సౌలులాగా దేవుడు ఏ క్రియలు చేయమన్నాడు ఆ క్రియలు చేయకుండా ఉంటారు ఈ సౌలు మాదిరిగా. దేవుణ్ణి బట్టించి దేవుణ్ణి చూస్తూ నడవమంటాడు దేవుడు. కానీ సౌలు మాదిరిగా దేవుణ్ణి చూడకుండా మనుషులను చూసి నడిచేటోళ్ళు, మనుషుల యొక్క మెప్పుల కోసం బతికేటోళ్ళు, మనుషులు చూస్తూ వాళ్ళు గనపరుస్తున్నప్పుడు, వాళ్ళు హెచ్చిస్తున్నప్పుడు, వాళ్ళు మెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళు ముందుకెళ్ళే వాళ్ళుగా ఉంటారు. దేవుడు వద్దన్నది చేస్తూ, దేవుడికి ఇష్టం లేనిది జరిగిస్తూ, దేవుని మనసును గాయపరుస్తూ, దేవుని వాక్యములకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటారు. సేవకులకు వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటారు. లోబడని బ్రతుకులతో ఉంటారు. ప్రశ్నిస్తూ ఉంటారు. సౌలు కూడా అంతే. సమూయేలును ప్రశ్నిస్తూ, సమూయేలును బాధ పెడుతూ, ఎంత హెచ్చరించిన కన్నీరు గారుస్తాడండి సమూయేలు ప్రవక్త సౌలు విషయం. అయినా కానీ చక్కపరుచుకోవాలనుకోలేదు ఈ సౌలు. పైగా దేవుడు మాట్లాడుకుంటే ఏంటి, కర్ణ పిశాచ్ ద్వారా అయినా అంటే ఎంత గర్వము, ఎంతగా దేవుని దగ్గర లోబడి, అయ్యా నువ్వు కాకుంటే ఎవరయ్యా నాకు, నువ్వే కదా నాకు జవాబు ఇవ్వాలి, నువ్వు లేకుంటే ఎలాగని బతిమల్లాడుకోవాలా దేవుణ్ణి. సేవకుని దగ్గరికి వెళ్ళడానికి మొహమాటమా? సేవకుడి దగ్గరికి వెళ్ళకుండా కర్ణ పిశాచ్ దగ్గరికి వెళ్తాడు. ఎటువంటి పరిస్థితి దిగజారినాడు. సేవకులు ఉంటారు కదా, సమూయేలు అప్పటికి చనిపోయినప్పటికీ కూడా ఇంకా ప్రవక్తలు సేవకులు ఉన్నారు కదా. సేవకుల దగ్గరికి వెళ్ళలేదు, ప్రార్థన లేదు, పైగా దేవునికి లోబడే బ్రతుకు లేదు, మోకాళ్ళు వేసే అనుభవాలు లేవు. సౌలు జీవితం ఎలా పతనమైందో అటువంటి బతుకుతే మీ ఆత్మీయ స్థితిలో కూడా మీరు పతనమైపోతారు. సోదకుని చేతికి మీరే పోయి అప్పగించుకునే పరిస్థితి చేసుకుంటారు. గర్వం ద్వారా, లోబడని బ్రతుకు ద్వారా, లోబడని స్వభావం ద్వారా, దేవునితో అనుబంధం లేని స్వభావం వల్ల. జాగ్రత్త. నీ జీవితము దేవుని కొరకు, నీవు క్రిస్టియన్గా అవ్వటము దేవుని కొరకు బ్రతకటం, దేవుని కొరకు వాడబడటం, దేవుడు ఏం చెప్తే అది చేయటం, దేవుడు ఎలా నడుచుకుంటే అలా నడుచుకోవటం చేయడానికే నువ్వు నమ్ముకుంది, దేవుణ్ణి వెంబడించేది. అందుకే దానికి నీకు జీతం ఉంటుంది, పరలోక రాజ్యం ఉంటుంది. దేవుడు నిన్ను ఇలాగ నడువు అంటే అలాగ ఓకే ప్రభువా, నువ్వు అక్కడికి వెళ్ళు అంటే ఓకే ప్రభువా, నువ్వు ఈ పని చేయంటే ఓకే అంతే తప్ప లూసిఫర్ మాదిరి, లూసిఫర్ ప్రశ్నించింది, లూసిఫరు హెచ్చించుకుంది, సమానంగా చేసుకుంది. ఇలాంటి వాళ్ళందరూ పరలోక రాజ్యానికి అర్హులు కాదని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అక్కడి నుండి తోసివేయబడింది లూసిఫర్. సౌలు సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజున రక్షణ అనేటువంటి వస్త్రము, రక్షణ అనేటువంటిది కూడా పోగొట్టుకునే బ్రతుకులుగా మీ బ్రతుకులు ఉండొద్దు. నీ ద్వారా దేవుడు సంఘములో తన శరీర అవయవంగా నిన్ను పెట్టుకొని నీ ద్వారా ఏ క్రియ కావాలనుకుంటున్నాడో, ఏ పనికి నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడో అందుకు నువ్వు మోల్డ్ అవ్వాలి, మెల్ట్ అవ్వాలి, సున్నితంగానే మార్చబడాలి, మెత్తని హృదయం కలిగి ఉండాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడో అది అంటాడు కదా, దావీదు విషయంలో అంటాడు, నా హృదయానుసారుడు దావీదు. ఆయన హృదయం ఏం కోరుకుంటుందో అది అనుసరించేవాడుగా ఉంటున్నాడు దావీదు. ఈ రోజున నీ బ్రతికి ఎలా ఉందో ఒకసారి పరీక్షించుకో. ఎవరైతే ఏంటి, నా జీవితంలో నా ముందు స్టెప్పు ఏం తీసుకోవాలనో దేవుడు చెప్పుకుంటే ఏంటి అనే గర్వంతో ఎక్కడెక్కడ తిరుగుతున్నావు. ఒకవేళ ఈరోజు గర్భఫలం లేదు, ఈరోజు ఉద్యోగం లేదు, ఈరోజు వివాహం కాలేదు, ఈరోజు పిల్లలు పుట్టలేదు, ఈరోజు ఇంకా రకరకాలైన కొన్ని కొరతలతో ఉన్నావు, కొన్ని ఇబ్బందులతో ఉన్నావు, కొన్ని పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అది నీ పరిస్థితి వల్ల వచ్చినా, నీకు తగ్గింపు లేక దేవుని దగ్గర మోకాలేసి ఏడ్చి ప్రార్థించి పశ్చాత్తాపడే మనసు, క్షమాపణ పొందుకునే మనసు లేక ఈ రోజున దేవుడి యొక్కుంటే ఏమి, అక్కడ పోతే ఇస్తాడంట, ఇది చేస్తే వస్తాదంట, ఇలాంటి వాటికి నువ్వు లోబడి చేస్తే దయ్యాల దగ్గరికి వెళ్ళిపోతే దయ్యాలు నిన్ను చంపి పారేస్తాయి తప్ప నీకు
దీవెన ఇవ్వవు. ఒకవేళ అటువంటి దీవెన ఇచ్చినా అది దీవెన కాదు, అది శాపమే. కాబట్టి ప్రియ దేవుని సంగమ్మ, ఎలా నీ ఆత్మీయ జీవితం ఉంది? ఏ విధంగా దేవునితో నడుస్తున్నావు? సౌలు మాదిరి నడుస్తున్నావా? సమూయేలు మాదిరి ఉన్నావా? సౌలులాగా దేవుని కొరకు స్థిర మనసు లేకుండా చంచలత్వము కలిగి ఏదైతేనేముందిలే ఒకప్పుడు ఎల్లగొట్టిన వాళ్ళ కాడికి కాళ్ళ కాడికి పడే పరిస్థితి బతుకులో ఉన్నావా? ఒకప్పుడు తాగే గుంపులో నింటావు, ఒకప్పుడు వ్యభిచార గుంపులో ఉంటావు, ఒక సీరియళ్ళ గుంపులో చూస్తూ నింటావు. ఆ రోజున నా ఇంట్లో సీరియల్ వద్దు, నేను తాగను, వెళ్ళిపోండి అని అందరిని అటువంటి వాళ్ళందరినీ పంపించేసి రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకొని ప్రార్థన బ్రతుకు లేక, సహవాసము లేక, సంఘము లేక మళ్ళీ ఆ తాగుబోతు గుంపులను పిలుచుకొని వాళ్ళ కాళ్ళ కడబడితే ఏదిరా నీ దేవుడు అనే పరిస్థితి తీసుకొని వస్తావేమో. కానీ నీ దేవుడు అవమానించబడడు, ఆయన ఆకాశమందాసీనుడై ఉన్నాడు. నీ బతుకే ఆ దయ్యాల గుంపులో నువ్వు ఏమైపోతావు ఒకసారి ఆలోచించుకో. సౌలు జీవితాన్ని ఒకసారి పరీక్షించుకో. అతని పతనము నువ్వు ఒక పాఠంగా నేర్చుకొని, గుణపాఠంగా నేర్చుకొని, నీకు ఇచ్చిన సింహాసనం, నీకు ఇచ్చిన అధికారం, నీకు ఇచ్చిన తలాంతు, నీకు ఇచ్చినటువంటి దీవెన నీ పిల్లల వరకు కూడా అటువంటి ఆ దీవెన పొందుకునే విధంగా మలచబడి ప్రతి క్షణము ప్రభు తప్ప ఎవరున్నారు మనకి లోకంలో? ఆకాశమందుండి చూస్తున్నాడు ఆయన. ఏసే తప్ప ఎవరు నిన్ను రక్షించేది? ఏసే తప్ప ఎవరు నిన్ను ప్రేమించేది? ఒకవేళ పొరపాటు చేసిన ప్రభు గద్దించినప్పుడు ఆయన మనసు నొప్పించానా నేను? అయ్యో క్షమించయ్యా, నేను పొరపాటు చేసినానయ్యా అని ఆ మనస్సు నువ్వు పొందుకుంటే దేవుని ఎదుట నుండి గొప్ప దీవెనలు పొందుకుంటావు. అట్టి మనసు మీకు కలుగునుగాక. సౌలుకున్నటువంటి గుణగణాలు ఏవి కూడా మీకు ఉండకుండా అనుక్షణము దేవుని కొరకు బ్రతికే ఆ తాపత్రయము, ఆ ఆత్మ నడిపింపు, ఆ ఆత్మలో జీవము రగులుకోవటం మీకుండునుగాక. రాకడకై సిద్ధపడుదురుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకునేసి నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆశించండి. విన్నవారికి నేను ఆత్మీయంగా ఎదిగించి బలపరచండి, భద్రపరచండి అయ్యా. ఈ లోకము శాశ్వతమని ఎరిగి అనుదినము నిన్ను సంతోషపరచే బిడ్డలుగా, నీ కొరకు ఏచి చూచే బిడ్డలుగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.